ఈ రోజున అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు సాగుతున్నాయి అంటే అది నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం సంకల్ప బలం, మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనపడేలా జవాబుదారీతనంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మేడం నిర్మలా సీతారామన్ జీ, your visit here is not just ceremonial. It is deeply symbolic and strategically significant. దీనికోసం 1300 కోట్ల పైగా పెట్టుబడి, 6500 మందికి జీవనోపాధి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అలాగే మాట కట్టుబడి ముఖ్యంగా అమరావతి రైతాంగం 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే మన రాజధాని నగరానికి ఈ పునాది. నేడు పునాది వేసింది కేవలం భవనాలకు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పడిన పునాది. అమరావతికి ఆర్థిక కేంద్రం, విద్యా కేంద్రం, ఒక పరిశోధనా కేంద్రం, ఒక మంచి పరిపాలనా కేంద్రంగా ఎదగడానికి నేటి పునాది బలం చేకూరుస్తుంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందుతున్న సహకారానికి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ రాష్ట్రాన్ని చాలా బలమైన నాయకత్వంతో, అపారమైన అనుభవంతో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అమరావతి రైతాంగం మీరు నిలబడ్డారు, మీకోసం మేము నిలబడతామని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్.